సుబ్బు బావా నిన్న పెట్టింది సరిపోలా బొక్క ఏంది ముద్దుగా బావా అంట. ఈరోజు ఏం పిడి పెట్టాలని నాకు మీరు బావా అని పిలవద్దు, నాకేమొద్దమ్మా. నేను పోతానమ్మా, నేను పోతా. సరుకులు ఏం లేవు బావ, మొత్తం అయిపోయినాయి. నిన్న షాపింగ్ చేసేటప్పుడు అర్థం కాలేదా? మన మిడిల్ క్లాసే అంతంత షాపింగ్ చేస్తే ఇప్పుడు సరుకులు ఎట్టొస్తాయి? ఆ బట్టలే తిను బావా. నేను తింటాను కానీ కార్తికేయకి పెట్టాలి కదా బావా. మిమ్మల్ని అట్లా కాదు, పోయే పక్కన షాప్ ఉంది కదా, షాప్లో తెచ్చుకోపో. అక్కడ ఎక్కువ రేటు బావా, అందుకని డిమార్ట్కి వెళ్ళామనుకో నీకు ఎంతో కొంత సేవ్ అవుద్ది. నీ గురించి ఆలోచించే, నువ్వు బడ్జెట్ సుబ్రహ్మణ్యాను కదా, కొంచెం సేవ్ చేద్దామని డిమార్ట్లో అయితే ఆఫర్లు ఉంటాయి. నిన్న ఇచ్చిన గిఫ్ట్లు సరిపోలేదా? ఇంకా గిఫ్ట్లు కావాలా నీకు? సరేలే, గిఫ్ట్స్ కావాలి. సరే పుస్తకం ఇస్తా కానీ రాసుకో. అది దాంట్లో కంటే ఎక్కువ, ఒక్కటన్నా ఎక్కువగా తీసుకున్నావంటే అక్కడే నిన్ను కార్తీక వదిలేసి వస్తా. మమ్మల్ని వదిలేసి వస్తా? వదిలేసి వస్తా. రాసుకో, బుక్ ఇస్తున్నా, రాసుకో. సరే అండి, రాస్తాను. సరే బుక్ ఇచ్చానని కదా అని పేజీలు నింపకుండా ఎంత అవసరం అంతే రాసుకో, సరేనా? బారులు రాసి నాకు ఇక్కడ బారులు పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ముప్పూరి లాగ్. ఈరోజు మేమైతే డీమార్ట్కి వెళ్ళామండి. ఫుల్ రష్గా ఉందండి. ఇంకెక్కడ జనాలు ఇంకే షాప్లో కొంటున్నట్టు నాకైతే కనిపించలేదు. డీమార్ట్లో అయితే చాలా ఫుల్గా ఉన్నాయండి. ఆఫర్స్ కూడా అలానే ఉన్నాయండి. మేమైతే ఈ బ్యాగ్ కూడా తీసుకున్నామండి ఎక్కడన్నా జర్నీకి వెళ్ళడానికండి. చాలా బాగుందండి. చూడండి ఎంత థిక్గా ఉంది. జిప్పులన్నీ కూడా మంచి క్వాలిటీ వేశారు. చాలా తక్కువ కాస్ట్కే ఇచ్చారండి. అదైతే చాలా బాగుంది, అందుకని ఒక బ్యాగ్ తీసుకున్నాను. బ్యాగుల మీద అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఆయిల్ మీద కూడా ఆఫర్ ఉందండి, అందుకని ఆయిల్ కూడా తీసుకున్నాను నేను. తర్వాత వచ్చి ఇంకా సంక్రాంతికి ఎలాగో పొంగల్ చేయాలి కదండి, పొంగల్ కోసమని బెల్లం తీసుకున్నానండి. నార్మల్ బెల్లం తీసుకున్నాను, అలాగే ఈ బెల్లం తీసుకున్నానండి. ఇది వచ్చి పొంగల్కి, ఇది వచ్చి మా అబ్బాయికి పాలల్లోకి అండి. ఇది వచ్చి ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే నేను ఇదే తీసుకుంటాను. ఇది కూడా ఆర్గానికేనండి, పెద్ద గడ్డలు కూడా ఉన్నాయి. మనం పొంగల్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దీని మీద కూడా ఆఫర్లు ఇచ్చారండి. ఇది వచ్చి కందిపప్పు అండి, ఇవి వచ్చి శనగలండి. పిన్నులు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి ఇవి. చూడండి ఎన్ని రకాల పిన్నులు వచ్చాయి, 50 రూపాయలకే. ఈ కలర్ కూడా బాగుందండి, గోల్డ్ కలర్. ఎప్పుడు మనం ఒకే కలర్లో చూస్తాం కదా, ఇవి కొత్తగా పెట్టున్నారు. పిన్నులు అనేది చాలా బాగున్నాయండి డీమార్ట్లో. తర్వాత వచ్చి ఇది దువ్యాన్ తీసుకున్నానండి. నార్మల్ దువ్యాన్ అయితే హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది, దీంతో అయితే అంత హెయిర్ ఊడిపోవట్లేదు, అందుకని నేను ఈ దువ్యాన్ తీసుకున్నాను. తర్వాత మా అబ్బాయికి అన్నం పెట్టడానికి ఇంట్లో గిన్నెలు ఏం లేవని ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. తర్వాత మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాక డెటాల్తో క్లీన్ చేయడానికి. తర్వాత నాప్కిన్లు చాలా బాగున్నాయండి, స్మూత్గా, ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఇట్లా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉన్నాయి. మన పిల్లల పెదాలు చాలా స్మూత్గా ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ కర్చీఫ్లు చాలా బాగుంటాయండి. ఇవి కేవలం మా అబ్బాయి కోసమే తీసుకున్నానండి. చాలా స్మూత్గా ఉన్నాయి, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు స్మూత్గా ఇలా తొడవడానికి. ఈ క్వాలిటీ బాగుందండి, చాలా స్మూత్గా. తర్వాత ఇప్పుడు అందరు చెప్తున్నారు కదండి, కొత్త వైరస్ వచ్చిందని. అందుకే ఎందుకు వచ్చిన కర్మరా బాబు అని డెటాల్ హ్యాండ్ వాష్ అయితే తెచ్చుకున్నానండి. ఎక్కువగా ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కదండి, అందుకని పిల్లలకే వస్తుందన్నారుగా. మా అబ్బాయిని ఎక్కడికన్నా బయట తీసుకెళ్ళినప్పుడు దీన్ని కొంచెం వేసి హ్యాండ్ వాష్ చేయడానికి, అలాగే మా వారు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ కోసం అని చెప్పి నేను తీసుకున్నానండి. కరెల్ మీద కూడా ఆఫర్ ఉందండి. మనం బయట తీసుకుంటే దీని మీద ఎంత ఎంఆర్పి ఉందో అంతే ఎంఆర్పికి తీసుకుంటున్నారు కదండి, అందుకని బయట అయితే దీనికి ఆఫర్ అనేది ఇచ్చారండి. అలాగే స్ప్రేస్ మీద ఆఫర్లు అనేది ఇచ్చారండి. ఇప్పుడు మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం కదండి, కొత్త బట్టలకి మంచి సువాసన రావాలంటే స్ప్రేలు బాగుంటాయని మా వారి కోసం తీసుకున్నాను. ఇంకొచ్చి సంక్రాంతికి ఎవరో ఒకరు చుట్టాలు వస్తారు కదండి, అందుకని బాస్మతి రైసు, ఇంకా పసుపు, ఆవాలు. అక్కడి నుంచి ఎక్కువ ఈ సంక్రాంతిలో మనకు ఖర్చు అయ్యేది ఏంటంటే మినపప్పు, ఆయిలే కదండి, అందుకే మినపప్పు బాగా గట్టిగా తీసుకున్నాను. తర్వాత వచ్చి మా అబ్బాయికి పాలు గ్లాసులో ఇస్తుంటే చెయ్యి కాలిపోతుందండి, అందుకని ఇది కొత్తగా తీసుకున్నానండి. ఇదైతే గ్లాస్ చాలా బాగుంది, చూడండి స్టీల్ కోటింగ్తో ఇచ్చారు. పైన మనకి దీనికి ఒక మూత కూడా ఇచ్చారండి, ఇద్దండి హోల్స్ తోటి. ఇది వచ్చి మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు వేడి అవ్వడానికి, చల్లబడడానికి కూడా ఇది ఇచ్చారండి. ఇలా కతక్కని మనం పెట్టేసుకున్నప్పుడు వేడిగానే ఉంటాయి, లేదంటే ఇలా చల్లారి పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది కొత్త మోడల్ వచ్చిందండి. బాగుంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడగానే. మా అబ్బాయి కోసం ఒకటి తీసుకున్నాను. తర్వాత పెసరపప్పు,
ఇవి వచ్చి బొబ్బర్లు అండి, మా అబ్బాయికి ఎప్పుడైనా గుగ్గులు ఉడకబెట్టడానికి అని చెప్పి. తర్వాత వచ్చి పల్లీలు, వీటి మీద కూడా ఆఫర్లు బాగున్నాయండి. తర్వాత గోధుమ పిండి మీద కూడా మల్టీగ్రెయిన్ తీసుకున్నానండి నేను. ఓన్లీ గోధుమ పిండి అయితే బాగుండదని మల్టీగ్రెయిన్ తీసుకున్నాను. దీని మీద కూడా ఆఫర్లు ఉన్నాయండి. సాయిపప్పు, ఇవి సాయిపప్పు లూజ్ తీసుకుందాం అనుకున్నాండి. ఆ రష్లో అయితే అసలు పోసినట్టు అయిపోయాయండి ఈరోజు అయితే. అందువల్ల నేను ఇలా ప్యాకెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. వేరుశనగపప్పు సాయిపప్పు అయితే అసలు పోసినట్టు అయిపోయాయండి. చాలా బాగున్నాయండి, చూడండి ఎంత దగ్గ మెరిసిపోతుందో. ఒకటి తీసుకున్నానండి. తర్వాత ఈ క్రీమ్ అండి, బాగా ఇక్కడ ఐబ్రోస్ కింద బ్లాక్, ఐస్ కింద బాగా బ్లాక్గా వచ్చేసింది, అంత మొహం అంతా బ్లాక్గా అయిపోయిందని ఇది ఒకటి తీసుకున్నానండి. దీన్ని వాడి చూడాలి ఎలా ఉంటుందో. నాకు నేను కొనాలని పోయింది అయితే ఫస్ట్ సాల్ట్ అండి. సాల్ట్ కొనడానికి పోయి ఇన్ని కొన్నాను. మా వారికి ఈరోజు నాకు బోండాలు చెయ్యంటే ఆయిల్ లేదు ఉప్పు లేదని చెప్పాను. ఆయిల్ ఉప్పు లేదని చెప్పి ఇన్ని కొన్నాను చూడండి. ఇవి వచ్చి మీల్ మేకర్స్ అండి. ఇది ఏదైనా కర్రీలో వేసుకుని చాలా బాగుంటాయని చిన్న సైజు ఇచ్చారండి, చాలా బాగున్నాయి ఈ క్వాలిటీ. మా వారికి కింద స్ప్రే తీసుకున్నాను కదా, ఆయన స్ప్రే కొట్టుకున్నప్పుడు నేను కూడా కొట్టుకోవాలిగా, అందుకే నాకు ఒకటి తీసుకున్నాను చిన్నది. ఇది నాకైతే ఒక 1 year వస్తుంది ఇది. తర్వాత లెగ్గిన్స్ క్వాలిటీ బాగున్నాయండి, అక్కడ స్మూత్గా ఉన్నాయి, అందుకని ఒక లెగ్గిన్ తీసుకున్నాను. జీలకర్ర లూజ్ తీసుకుందాం అనుకున్నా, ఆ రద్దీలో అయితే జీలకర్ర కూడా అయిపోయింది. జీలకర్ర, మినపప్పు, సాయిపప్పు, అవి వేరుశనగపప్పు పోసినట్టు అయిపోతుంది. ఇంక అందుకని ఇది కూడా ప్యాకెట్ తీసుకున్నాను, నేను లూజ్ తీసుకుందాం అనుకొని. తర్వాత వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మా వారికి నేను చెప్పింది అయితే ఆయిల్, సాల్ట్ అండి. అక్కడికి వెళ్ళి చూడు ఎన్ని కొన్నానో. మా వారు అప్పుడు చెప్పారండి, రాసుకోవే పెన్ను పేపర్ పెట్టి అని చెప్పి బుక్ ఇచ్చాడండి. కాకపోతే నేను ఏంటంటే పెన్ను పేపర్ పెట్టి రాసిన వాటిలో సగం తెచ్చాను, సగం వచ్చి ఎక్స్ట్రా తెచ్చాను, సెంట్లని అయ్యని. అందుకే చెప్తారు రాసినవి మాత్రమే తెచ్చుకోండి అని. ఇవే బయట కొనాలంటే నాకు తెలిసి ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయ్యేటివి. నేను ఆ 1000 రూపాయలు అయితే ఈరోజు సేవ్ చేశాను. వీటిలో అయితే ఎక్కువ నాకైతే ఏం వేస్టేజ్ అయితే ఏం అనిపించలేదండి. ఒక్క స్ప్రే తప్పిస్తే మిగతా అన్ని అవసరమైనవి తెచ్చాను ఇంట్లోకి. ఇంతేనండి ఈరోజు లాగ్ అయితే. ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు మీకు అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. మీరైతే నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలను. మీరు దయచేసి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.